రైట్ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆటంకాలు ఎదురయ్యాయి. సోమవారం ఉదయం బతద్రవ సత్ర ఆలయ సందర్శనకు వెళ్లిన రాహుల్ను అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే మోరిగావ్ జిల్లాలో రాహుల్ పాదయాత్రను వీధి సమావేశాన్ని నిలిపివేయాలని ఆ జిల్లా యంత్రాంగం సూచించింది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ఒకే రోజు రెండు ప్రధాన కార్యక్రమాలు అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ, భారత్ జోడో న్యాయ యాత్ర జరుగుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకుని సంఘ్ విద్రోహ శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు Z+ సెక్యూరిటీలో ఉన్న రాహుల్ను దృష్టిలో ఉంచుకొని బిహుతోలి వద్ద కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించవద్దు అని కోరారు. అలాగే మేరీగావ్ పట్టణంలో శ్రీమంత శంకర్దేవ చౌక్ నుంచి పాదయాత్రను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి మేరీగావ్ జిల్లా కమిషనర్ లేఖ రాశారు. అంతకుముందు బతద్రవ సత్ర ఆలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా చేశారు. ప్రధాని మోదీ అస్సోం సర్కారుపై మండిపడ్డారు. నేను ఆలయ దర్శనానికి వెళ్తున్నాను, సమస్యలు సృష్టించడానికి రాలేదు. నేనేం నేరం చేశానని అడ్డుకున్నారు. ఆలయాన్ని ఎవరెవరు సందర్శించాలన్నది మోదీ నిర్ణయిస్తున్నారు అని మండిపడ్డారు. కాగా సోమవారం అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ సందర్శనకు రాహుల్ను అనుమతించబోమని మేనేజింగ్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఆ తర్వాత దర్శించుకోవచ్చునని సూచించింది. అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా రాహుల్కు ఇదే విషయం సూచించారు.